నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతూ ఉండడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయింది. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాల్టి రణక్షేత్రంలో శృంగవరపుకోట, పత్తికొండ నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందాం. పాండవులు తిరిగిన శృంగవరపుకోటలో అసలేం జరిగింది? కీచకుణ్ణి చంపిన నర్తనశాల ఇక్కడే ఉందా? ఇంత ఘన చరిత్ర కలిగిన నియోజకవర్గంలో 40 ఏళ్లైనా కాలేజీలు లేవా? మరిన్నేళ్లు విద్యార్థులు ఎలా చదువుకున్నారు? బొగ్గు కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి ఎప్పుడు? ఎమ్మెల్యే బంధువులే కాంట్రాక్టులు చేయడంతో అధికారులు మిన్నకుండిపోయారా? రోడ్లు, డ్రైనేజీలు ఏవి? ఎక్కడున్నాయి? ఇటు విశాఖపట్నం కలపలేరు, అభివృద్ధి చేయలేరు. ఎస్ కోట వెనుకబాటుకు కారణం ఎవరు? రండి, శృంగవరపుకోట నియోజకవర్గ ముఖ చిత్రాన్ని రణక్షేత్రంలో చూద్దాం. మహాభారత కథకి చాలా ప్రాశస్త్యం ఉంది. పాండవులు వనవాసం చేసిన అతి కీలక ఘట్టం జరిగింది శృంగవరపుకోట ప్రాంతంలోనేనని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడే కీచక వధ జరిగింది. పాండవులు ఆయుధాలు దాచిన జమ్మి చెట్టు ఇక్కడే ఉంది. మరిప్పుడు ఇక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయి? సమస్యలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఎలా ఉన్నారు? శృంగవరపుకోట తాజా పరిస్థితి ఏంటి? పురాణ కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ శృంగవరపుకోట ప్రాంతంలో తిరిగారని అంటారు. ఇక్కడే విరాటరాజు కొలువుండేది. ఇక్కడ పుణ్యగిరి సమీపంలోనే విరాటరాజు బావమరిది కీచకుడు కట్టించిన నర్తనశాల ఉండేదని అంటారు. అక్కడే తను ఆటాపాటా చూస్తూ రసరమ్య లోకాల్లో తేలియాడేవాడు. అందుకే ఈ ప్రాంతానికి శృంగారపుకోట అని వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. భీముడు ఆడవేషంలో వెళ్లి ఇదే నర్తనశాలలో కీచకుణ్ణి సంహరించాడని అంటారు. శృంగవరపుకోటను షార్ట్కట్లో ఎస్ కోటగా మార్చుకున్నారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆనుకుని ఉన్న శృంగవరపుకోట నియోజకవర్గం మొదట్లో విశాఖ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. 1978 విజయనగరం జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్ కోట విజయనగరం జిల్లాలో విలీనమైంది. 1951లో శృంగవరపుకోట నియోజకవర్గం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకు సాధారణ ఉప ఎన్నికలతో కలిపి 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ తెలుగుదేశం 7 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు విజయం సాధించాయి. వైసీపీ, ఇండిపెండెంట్, సోషలిస్ట్, ప్రజా సోషలిస్టు పార్టీలు ఒక్కొక్కసారి విజయం సాధించాయి. టీడీపీ, స్వతంత్ర పార్టీల నుంచి పోటీ చేసి గెలిచిన కోళ్ల అప్పలనాయుడు ప్రొటెం స్పీకర్, మంత్రిగా పనిచేశారు. ఎన్నికలలో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కడుబండి శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి కోళ్ల లలితకుమారిపై 11,246 ఓట్ల తేడాతో గెలుపొందారు. నియోజకవర్గంలో శృంగవరపుకోట, లక్కవరపుకోట, కొత్తవలస, వేపాడ, జామి అనే 5 మండలాలున్నాయి. నియోజకవర్గంలో 2,50,429 మంది ఓటర్లున్నారు. 1,22,036 మంది పురుష ఓటర్లున్నారు. ఇంకా 1,28,362 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వైసీపీలో వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది. అది టీడీపీకి కూడా చేరింది. ఇప్పటికే 2-3 సీటు ఆశిస్తున్నారు. వారంతా రివర్స్ అయితే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసినా ఏం చేయలేవని ఎమ్మెల్యే అంటున్నారు. వారలాగే కొట్టుకుంటారు, మేము ఇలాగే గెలుస్తుంటామని చెప్పడం విశేషం. శృంగవరపుకోటలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుకు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అనేక సందర్భాల్లో మంత్రుల ఎదుట ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు పోటాపోటీగా నిరసనలు వ్యక్తం చేశారు. వైవి సుబ్బారెడ్డి వద్ద ఎమ్మెల్సీ వర్గీయులు బలప్రదర్శనకు దిగారు. నియోజకవర్గం నుంచి 45 మంది సర్పంచులు, 50 మంది ఎంపీటీసీ సభ్యులు, పలువురు నాయకులు వైవి సుబ్బారెడ్డిని కలిశారు.
ఎన్ని చేసినా సీఎం జగన్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకే సీటు కేటాయించారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ వర్గీయులంతా అభ్యర్థి గెలుపునకు సహకరిస్తారా లేదా అన్నది చూడాల్సిందే. టీడీపీ బలమైన కంచుకోటల్లో శృంగవరపు కోట కూడా ఒకటి. కాకపోతే 2019లో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఓటమి పాలు కావడంతో మనోవేదనతో కొంతకాలం ఆమె రాజకీయాల్లోకి రాలేదు. తర్వాత మళ్లీ యథాతథంగా పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు. 2009, 2014లో 2 సార్లు గెలిచిన లలిత కుమారి ప్రస్తుతం రేసులోనే ఉన్నారు. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ రఘురాజు భార్య ఇందుకూరు సుధారాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న కొందరు నాయకులతో కలిసి ఆమె నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ రఘురాజు కూడా వెళ్లిపోతారనే చర్చ జరుగుతోంది. ఈమె కాకుండా టీడీపీ జనసేన కూటమి నుంచి ప్రవాసాంధ్రుడు గొంప కృష్ణ టికెట్ ఆశిస్తున్నారు. ఈయనతో పాటు మరో 2 ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో టీడీపీ గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటూ క్యాడర్ను ఆందోళనలోకి నెట్టేస్తున్నారు. ఎంతో రాజకీయ ప్రాశస్త్యం ఉన్న ఎస్కోట నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం తప్ప అభివృద్ధి శూన్యమని ప్రజలంటున్నారు. రాజకీయాలంటే చాలు రయ్యమని ఎగురుతారని, అదే ఇక్కడ రోడ్డు బాగాలేదు, ఇక్కడ డ్రైనేజీ లేదంటే ఒక్కరూ కనిపించరని ఓటర్లు మండిపడుతున్నారు. ఈసారి ఓట్లు అడగడానికొస్తే తప్పకుండా కడిగి పారేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది పాలకులు ఎన్నికైనా ఎస్కోట నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని మేధావులు విమర్శిస్తున్నారు. ఎస్కోటలో ఏమున్నాయి, ఏం లేవు, ఎన్నికల్లో ఏం చెప్పి గెలుస్తున్నారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు, ముందెందుకు చేయలేదు, ఇవన్నీ ప్రశ్నించే వారెవరున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. కొందరేమో ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు తిట్టిపోస్తూ ఉంటారు, కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఓటు వేసి వస్తూ ఉంటారు. సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రజలు ఓటు వేసి అభ్యర్థులను మారుస్తున్నారు, కానీ నాయకులే మారడం లేదు. మరి ఎస్కోట పరిస్థితి ఇంతేనా? శృంగవరపుకోట నియోజకవర్గం సమస్యల గురించి చెబితే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. గోస్తని నదిపై ఏర్పాటు చేసిన తాడిపూడి రిజర్వాయర్ తప్ప ఈ ప్రాంతంలో సాగునీరు అందించేందుకు ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. దీంతో వ్యవసాయం అంతంత మాత్రంగానే ఉంది. ఈ తాటిపూడి నుంచి విశాఖపట్నం వాసులకు తాగునీరు అందుతుంది తప్ప తమకు సాగునీరు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్కోటలో జిందాల్ కర్మాగారం పేరిట దాదాపు 1500 ఎకరాలు సేకరించినప్పటికీ నేటికి దాన్ని నిర్మించలేదు. అభివృద్ధి లేకుండా భూసేకరణ ఎందుకని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తవలస మండలంలో టీడీపీ హయాంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని 526 ఎకరాలపైనే భూసేకరణ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ వర్సిటీని సాలూరు మండలానికి తరలించడంతో అభివృద్ధిపై నీళ్లు చల్లినట్లయింది. కొత్తవలస మండలం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కంతకపల్లి రైల్వే స్టేషన్, శారదా కంపెనీ నుంచి బొగ్గు రవాణా అవుతోంది. దీనివల్ల కొత్తవలస మండలం పూర్తిగా కాలుష్యమయమైంది. లారీలపై తరలించేటప్పుడు కళ్లలో బొగ్గు రజన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బొగ్గు కాంట్రాక్ట్ను ఎమ్మెల్యే బంధువర్గం చేజిక్కించుకోవడంతో ఎవరూ పట్టించుకోవలేదని అంటున్నారు. కొత్తవలస, జామి మండలాల్లో కూరగాయల సాగు జరుగుతున్నప్పటికీ రైతు బజార్లు నిర్మాణం కాక రోడ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొత్తవలసలో డిగ్రీ కళాశాల, జామీలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీ 40 ఏళ్లుగా అలాగే ఉంది. జామి త్రిపురాంతక స్వామి దేవాలయం ఇక్కడ ప్రసిద్ధ క్షేత్రం. ఎందుకంటే పాండవులు ఆయుధాలు దాచిన జమ్మి చెట్టు ఇక్కడే ఉందని అంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని జామిగా పిలుస్తారని చెబుతారు. ఆంధ్ర, ఊటీ, అరకు వెళ్లాలంటే ఎస్కోటపై నుంచే వెళ్లాల్సి ఉంటుంది. పురాణ కాలం నుంచి ఉన్న పుణ్యగిరి క్షేత్రం, తాటిపూడి జలాశయం, కొత్తవలస కొండ డాబా, జామి ఎల్లారమ్మ తల్లి, పాండవుల ఆయుధాలు దాచిన జమ్మి చెట్లు ఈ ప్రాంతంలో చూడదగ్గ ప్రదేశాలు. టూరిజం అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుందని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు.
లక్కవరపుకోట మండలం భీమాలి గ్రామంలో మామిడి తాండ్ర ప్రసిద్ధి. కొత్తవలస మండలంలో బంగళా పెంకులు తయారీ, మామిడి పండ్ల ఎగుమతి ఇక్కడ ప్రసిద్ధి. ప్రజలు ఓటేస్తూనే ఉన్నారు, ఎమ్మెల్యేలు వస్తూనే ఉన్నారు తప్ప 40 ఏళ్లుగా కాలేజీలు మాత్రం రాలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఇన్నేళ్లలో ఎంతమంది మధ్యలో చదువు ఆపేశారు, ఎంతమంది ఆడపిల్లలు అర్ధంతరంగా పెళ్లిళ్లు చేసుకు వెళ్ళిపోయారో తెలియదని అంటున్నారు. ప్రజలు మారాలా, నాయకులు మారాలా అనే సందిగ్ధ పరిస్థితి ఎస్కోట నియోజకవర్గంలో ఉంది. ఇవి ఇవాల్టి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రేపటి రణక్షేత్రంలో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.